చేసుకుందాం. దేవా ప్రభువా, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోవదును. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. దావీదు యొక్క మనస్తత్వంలో ఉన్నటువంటి ప్రభావం ఏమిటంటే, ఈయన ఏమంటున్నట్టే ప్రధాన గాయకుడిగా ఉండి ఈయన పాట పాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోదును, నీ ఆత్మహత్య నుండి నేను ఎక్కడికి పోదును. చాలా మంది ఆత్మను విడిచిపెట్టి ఎన్నెన్నో ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు, ఎన్నెన్నో కార్యాలు జరిగిస్తున్నారు, ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉన్నారు. అయితే దావీదు అంటాడు, నేను విడిచేస్తే నేను ఎక్కడికి పోలేకపోతున్నానయ్యా, నీ ఆత్మను విడిచిపెట్టి ఉండలేకపోతున్నానయ్యా, నీ ఆత్మను నేను తలంచుకోకుండా, నీ ఆత్మ నా హృదయంలో ప్రేరేపణ చేయకుండా ఒక్క క్షణం కూడా నేను ఉండలేకపోతున్నానయ్యా, నీ ఆత్మను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి పోతున్నాను. చూడండి, యోబు గ్రంథం 32:8 మనం చూసినట్లయితే, దేవుని ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాం, ఆత్మ దగ్గర నుంచి ఎందుకు ఈ దావీదు వెళ్ళిపోలేకపోతున్నాడంటే, అయినను నన్ను రూపంలో, నన్ను జీవితంలో, నన్ను ఏర్పాటు చేయబడినటువంటి దేహంలో దేవుని ఆత్మ ఒకటి ఉన్నది. సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలిగి చేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఊపిరి ఏం చేస్తున్నాక వివేచన కలిగి చేస్తూ ఉన్నది. దేవుని ఊపిరి వివేచన కలిగి చేస్తాను. మనిషిలో దేవుడు పెట్టిన ఊపిరి అంటే ఆత్మ. అందుకని ఈ ఆత్మ విడిచిపెట్టిన ఎంత దూరం పోగలనయ్యా, నేను ఈ ఆత్మను విడిచిపెట్టి ఎంత దూరం పోగలను. ఒకవేళ నేను పోవాలంటే నరకానికి వెళ్ళాలి. ఇంకెక్కడ పోగలను, ఇంకెక్కడికి పోగలను. ఎందుకంటే నాలో నివాసం చేస్తున్నది నీ ఊపిరే కదా, నన్ను బ్రతికిస్తున్నది నీ ఊపిరే కదా. నీ ఊపిరే నన్ను బ్రతికిస్తుంది, నీ ఊపిరే నాకు జీవం పోస్తుంది, నీ ఊపిరే నన్ను నడిపిస్తుంది. అందుకు నేను విడిచిపెట్టడానికి వెళ్ళాలి. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుని ఆత్మను విడిచి తిరిగే వాళ్ళుగా ఉంటున్నారు. దేవుని ఆత్మ విడిచిపెట్టి తిరిగేసే ఉన్నారు. చాలా పరిస్థితుల్లో ఏమవుతున్నాయో తెలియట్లేదు. దయచేసి గమనించండి, మీలో ఉన్న ఊపిరి దేవుని ఆత్మ. దేవుని ఆత్మను విడిచేసి మనం ఎక్కడికి వెళ్ళినా ఒకనొక రోజు ఊపిరి తిరిగిన పరిస్థితి మనకు వస్తే ఆరోగ్యం లేకపోతే జీవితం లేదు. అందుకని అంటే ఊపిరే కదయా నన్ను బ్రతికిస్తుంది, ఊపిరే కదయా నా ఆత్మ. ఆ ఆత్మ విడిచిపెట్టలేదు. ప్రతి నరుడు యెహోవా పెట్టిన దీపం, ప్రతి నరుడు యెహోవా పెట్టిన దీపం. ఎక్కడ పెట్టిన దీపం? దీపం వెలిగించాడు. ఆయన ఆత్మశక్తి చేత వెలిగించబడిన దీపం ఇది. ఈ దీపాన్ని మనం ఎప్పుడు ఆత్మడు ఆయన ఉన్న స్థలంలో మనం ఉండులాగా మన జీవితాన్ని సమర్పణ చేసుకోవాలి. సమర్పణైన జీవితం మన అక్కడికి రాదండి. మనకు ఏదైనా ప్రాబ్లం అయితే దేవుడు సహాయం చేయాలి. సహాయం చేయాలంటే దేవుడు మర్చిపోవాలి, ప్రాణం పోవాలి. కానీ దేవుని దగ్గర నుంచి అంత దూరము అవును. అది చెప్తున్నాను, నేను నిన్ను విడిచిపెట్టి, నీ ఆత్మను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోదునయ్యా, నీ ఆత్మను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోదును. చాలా మంది ఆత్మను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా రోజు కారణం ఏంటంటే నేను దగ్గర నుంచి అయిపోయాను. కానీ నేను నీకు బాగుంది, దేవుని దగ్గర నుంచి మనం దూరం అయిపోయినాం అనుకుంటాం. దేవుని అయిపోయినట్టు దేవుని మనకు దూరం. నేను దేవుడి ఆత్మ, దేవుని ఆత్మ.